జిల్లాలో ఎన్టీఆర్ గృహకల్ప ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. పిచ్చి మొక్కలు, విషసర్పాలకు నిలయంగా ఎన్టీఆర్ గృహ సముదాయాలు మారాయి. 2014-2019 టీడీపీ పాలన చివరి రోజుల్లో హడావిడిగా నిర్మాణం చేపట్టిన ఎన్టీఆర్ ఇండ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో జగన్ కావాలనే పక్కన పెట్టారని విమర్శించిన టీడీపీ నాయకులు ఇప్పుడు కూటమి వచ్చి ఏడాది గడుస్తున్న గృహ నిర్మాణాలపై దృష్టి పెట్టకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఏలూరులో శిథిలావస్థకు చేరుకున్న ఎన్టీఆర్ గృహ సముదాయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు. 2019 సంవత్సరంలో ప్రారంభమైన ఎన్టీఆర్ గృహకల్ప నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గృహాలని కక్ష సాధింపుతోటి పూర్తి చేయలేదని చెప్పేసి విమర్శలు చేసిన కూటమి పెద్దలు, అంటే అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ కలిసే ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ నిర్మాణాలను చేపట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతో ఈ గృహాలు నిర్మించలేదని చెప్పేసి విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తోంది. ఆయన ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఏలూరు పోలింగ్ రోడ్ లో నిర్మించిన ఈ ఎన్టీఆర్ ఆరోగ్య గృహకల్ప పథకాలు ఏ రకంగా ఉన్నాయో మీరు చూస్తూ ఉండండి. అప్పుడు ఏ రకమైతే నిర్మాణాలు ఏ స్టేజ్ లో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కనీసం వచ్చి సంవత్సర కాలం అవుతున్నా దీన్ని పట్టించుకున్న పాపానైతే ప్రజాప్రతినిధులు కానీ ఇక పాలకవర్గం కానీ ఇటుపై ఎవరు చూడని పరిస్థితి. మొత్తం నిర్మాణం మొత్తం పిచ్చి మొక్కలతోటి, చెత్తతోటి, చెదారాలతోటి పూర్తి స్థాయిలో నిండిపోయి ఉంది. సుమారు ఇక్కడ ఈ గృహాలు 2300 మంది లబ్ధిదారులకు అందించే విధంగా ఈ గృహ నిర్మాణాలు చేపట్టినట్టు గృహ నిర్మాణ శాఖ చెప్తున్నది, ప్రభుత్వం కూడా చెప్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 2300 మంది గృహాలు లబ్ధిదారులకు అందించే విధంగా నిర్మాణాలు చేపడితే అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నేతలు సుమారు 6000 మందికి పైగా ఈ గృహాల లబ్ధిదారులకి అందజేసినట్లు, వారి దగ్గర నుంచి డబ్బు కూడా వసూలు చేసినట్లు కూడా ఒక విమర్శలు అయితే వచ్చినాయి. అయితే గతంలో అయితే ఇదే విషయాన్ని అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ళ నాని కూడా అదే విషయం ధృవీకరించారు. 6000 మందికి గృహాలు ఇచ్చినట్టు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి రసీదులు తీసుకున్నారు. 2003 మందికి ఏ రకంగా మేము పంపిణీ చేయగలుగుతామని చెప్పేసి ఆ రోజున ఆయన వాళ్ళ విమర్శలకి సమాధానం చెప్పినట్టుంది. అయితే ప్రస్తుతం ఎవరైతే గతంలో అయితే ఏ ఎమ్మెల్యేలు అయితే పాలక మండలి సభ్యులు విమర్శలు చేశారు, ఇప్పుడు అదే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ప్రతిసారి వచ్చినప్పుడల్లాను ఒక డెడ్ లైన్ విధించేవారు. ఇక్కడ ఎన్టీఆర్ గృహకల్ప నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారులకు ఎందుకు మీరు గృహాలు ఇవ్వట్లేదు, మేము అధికారంలోకి వస్తే వెంటనే పూర్తి చేస్తాం, దీన్ని ఈ రకంగా ఉంచమని చెప్పేసి ఆ రోజున ఇక్కడ ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి డెడ్ లైన్ ఏర్పాటు చేసి ఈ గృహాలను ఇలా ఎందుకు నిరుపయోగం చేశారు, ప్రభుత్వ ద్వారా ఇంత నిర్లక్ష్యంగా చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు మాటలు చేశారు. అయితే ఇప్పుడు ఏదైతే విమర్శలు చేసినా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నవారో ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఏలూరు శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు. మరి సంవత్సర కాలం గడుస్తోంది. ఈ నిర్మాణాల పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి ఏంటని చెప్పి ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పి కూడా ఇక్కడ స్థానికులు, అంటే విపక్షానికి చెందిన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అన్న విధంగా ఉంది పరిస్థితి. అయితే దీని మీద ప్రత్యేకంగా అంటే ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన ఈ నిర్మాణాలు ఈ రకంగా నిరుపయోగంగా ఉండడం ప్రభుత్వ ధనం పూర్తి స్థాయిలో నష్టపరిచే ప్రయోజనం ఉంది. అయినా ఇప్పటికైనా పాలక సభ్యులు, అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సమస్యను పరిష్కరించి లబ్ధిదారులు గృహాలు అందించాలని చెప్పేసి ఇక్కడ స్థానిక నేతలు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో మురళీధర్, రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా.